అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. తిరుమల తిరుపతి అద్భుతమైన వైకుంఠం. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. వెంకటేశ్వర స్వామి సన్నిధానంలోకి వెళ్ళాలని, తలనీలాలు సమర్పించుకోవాలని, నిలువు దోపిడీ ఇవ్వాలని, ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకోవాలని, కూర్చొని మాట్లాడాలని, అక్కడికి వెళ్తే ఒక ప్రశాంతత లభిస్తుందని ఎవరు నమ్మకాల వాళ్ళు. నిజం చెప్పాలి అని అనుకుంటే ప్రతి హిందువుకి ఒకసారి తిరుపతి వెళ్ళి రావాలి, ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళాలి. ఇలా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గంటల లైన్లో నిలబడుతూ ఉంటారు. పాపం అక్కడ ఎన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎన్ని కష్టాలు పడి ఆ లైన్లో నించుని అందరితో పాటు దర్శనం చేసుకొని ఆ కలియుగ వైకుంఠవాసుని చూసి గోవిందా గోవింద అని అనగానే మొత్తం పడ్డ కష్టం అంతా అలా తురణప్రాయంగా పక్కకు పోతుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడంటే, వెంకటేశ్వర స్వామిని వైకుంఠం వెళ్ళొచ్చి చూసిన తర్వాత స్వామివారు ఎదురుగా ప్రత్యక్షమైతే ఎంతలా ఫీల్ అవుతారో అంతలా ఫీల్ అవుతాం. ఎందుకు అనంటే నిజంగా స్వామివారు అక్కడ ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం అని మనకి ఇప్పటికీ కూడా మనం అంటూ ఉంటాం. అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు అక్కడ కొలువై ఉన్నారు. అందుకనే మనం అక్కడికి వెళ్ళగానే మనకి అదొక రకమైన అనుభూతికి లోనవుతూ ఉంటాం. ఎంత బాగా అంటే మాటల్లో వర్ణించలేము. స్వామివారిని చూడగానే మనసు పులకరిస్తుంది. మనకి ఎంత సంతోషం అంటే కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలతో స్వామివారు కూడా ఒక్కొక్కరికి కనిపించరు. అవి ఇలా కళ్ళు తుడుచుకుని లోపల లాగేస్తారు బయటికి. ఎందుకు అంటే అక్కడ జనం రద్దీ అలా ఉంటుంది, లేదు వచ్చే భక్తులందరికీ దర్శనం కల్పించాలని, లేదు వచ్చిన వాళ్ళందరూ దర్శించుకుని బయటకు వెళ్ళాలని రకరకాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ స్వామివారి దగ్గరికి వెళ్తాం, చూస్తాం. స్వామివారిని చూసి ఒక రకమైన అనుభూతికి లోనవుతాం. ఎంతో ఆనందకరమైన అనుభూతి. ఆనందం అనే దానికంటే మనసు ఇంకా ఒక అద్భుతమైన లోకంలో వేరించి స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి స్వామివారిని చూసి చూడగానే ఆ కష్టాలన్నీ తీరిపోయినట్టే మనం ఫీల్ అవుతాం. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల క్షేత్రంపై వైసీపీ మూకలు చేస్తున్న రాజకీయం అసహ్యకరంగా మారుతుంది. 5 ఏళ్ల పాలనలో అన్యమత ప్రచారం, డిక్లరేషన్ వంటి అంశాలపై అనేక విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే వింత పోకడలకు తెరలేపింది. మీకు గుర్తుందా? జగన్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు డిక్లరేషన్ రాయమంటే అదొక ఇష్యూ అయింది. అదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుమార్తెలు వెళ్ళినప్పుడు, వాళ్ళ వైఫ్ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా డిక్లరేషన్ రాసిచ్చారు. రాసిచ్చే స్వామివారి దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఒక రకమైన వార్త అన్ని సోషల్ మీడియాల్లోనూ ప్రచార సాధనాల్లోనూ చాలా వింతగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వైసీపీ రాగానే వింత పోకడలు. ఎలాంటి వింత పోకడలు అంటే, తిరుమల కొండపై ఎక్కడో ఒక ఖాళీ మద్యం సీసా కనిపించినా, అలిపిరి వద్ద మాంసాహారం ఉన్నా, దారి పక్కన విరిగిపోయిన శిలలు కనిపించినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది, తిరుమల అపవిత్రం అయిపోయింది అంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుంది. భక్తులకు అత్యున్నత విశ్వాసాల కేంద్రమైన తిరుమలను రాజకీయ క్రీడకు వేదికగా మారుస్తున్నారు. పాలనలో ఉన్నప్పుడు అంతే, పాలనలో లేనప్పుడు అంతే. పాలనలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా గారు అక్కడికి వెళ్ళి ఎక్కడా ప్లేసులు లేనట్టు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర స్వామివారిని దర్శించుకుని ఆవిడ బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడేవారు. ఎటువంటి రాజకీయాలు అయ్యా అంటే హుందాతనమైనవా కాదే, బూతులు మాట్లాడుతూ ఇష్టానురీతిగా తన మాటలు ఎంతో హేయంగా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని వెక్కిరిస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, ఎంత దౌర్భాగ్యం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడుతూ రాజకీయాలకే వేదిక తిరుమల అన్న చందాన వైసీపీ ప్రభుత్వం వాడుకుంది. అలాంటి రాజకీయాలు కూడా చేశారు. అయితే ఇప్పుడు భూమన టీమ్స్ మాత్రం వివాదాలకు సృష్టించడానికి కేంద్ర బిందువుగా మారింది అని అంటున్నారు. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి ప్రచారాలను వెనుక మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇక భూమన ప్రత్యేకంగా కొన్ని టీములు ఏర్పాటు చేసుకున్నారట. కొండపైన చిన్న లోపాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అది కూడా కావాలని అపవిత్రమైన వస్తువులను అక్కడ పడేసి వాటిని చిత్రీకరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మొన్నటికి మొన్న గోశాల నిర్వహణపై ఆయన చేసిన ఘోరమైన ఆరోపణలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యకలాపాలపై చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేసులు అయితే ఇంకా అడ్డగోలు వాదన చేసి తమకు తాము అనలేదని చెప్పుకుంటూ వస్తున్నారు. ఏది ఏమైనా దేవుడితో చెలగాటం ఆడడం, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ఇది చాలా విచారించదగ్గ విషయం. ఇక రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సహజం. కానీ
కోట్లాది మంది ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర క్షేత్రాన్ని ఇప్పుడు అందుకు వాడేసుకుంటున్నారు. మరి ఇటువంటి వాడకం అత్యంత దురదృష్టకరమన్న అభిప్రాయం కూడా చాలామంది భక్తుల్లో వినబడుతుంది. కొండపైకి వచ్చే సామాన్య భక్తుల మనసుల్లో భయాందోళన కలిగించడం, క్షేత్ర పవిత్రతను అనుమానాలు రేకెత్తించడం ద్వారా వైసీపీ ఏం సాధించాలనుకుంటుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మనందరికీ తెలిసిందే, లడ్డూ వివాదం సమయంలో తప్పు చేసిన వారిని వెనకేసుకొచ్చిన నేతలు ఇప్పుడు చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయడం వారి ద్వంద్వనీతికి నిదర్శనంగా మారుతుంది అని బోమన కరుణాకర్ రెడ్డి ఇటీవల కాలంలో గోశాల, సగం చెక్కిన శిల్పం, ఇతర అంశాల్లో చేసిన రచ్చ మనందరికీ తెలిసిందే కదా. అంత ప్రీ ప్లాన్డ్ అంటే ఎంత భారీ స్థాయిలో ఈ కుట్రలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు అని అక్కడ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి తిరుమల శ్రీవారి లడ్డు, ఈ లడ్డు వివాదంలో మరి ఎంత పాపం దాగి ఉందన్నది వెంకటేశ్వర స్వామి వారు చూస్తూనే ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరూ అంటున్నారు, వడ్డీతో సహా ఇచ్చే స్వామి వెంకటేశ్వర స్వామి ఇచ్చేస్తాడు, ఆల్రెడీ మొదలు పెట్టాడు. అందుకనే వైసీపీ 11 సీట్లకు పడిపోయింది, పతనం మొదలైంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఏ దేవుడితో అయినా పెట్టుకోండి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు అన్న మాటలు చాలామంది నోటు వెంట మనం వింటూ ఉన్నాం. ఇక ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి వారి వ్యవస్థ కానివ్వండి, టీటీడీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన పటిష్టమైన వ్యవస్థ. అది అలిపిరి దగ్గర భద్రత నుంచి కొండపై పారిశుద్ధ్యం వరకు వేల సిబ్బంది నిరంతరం అక్కడ శ్రమిస్తూ ఉంటారు. వైసీపీ నేతలు చేస్తున్న ఈ ప్రచారం కేవలం ప్రభుత్వపైనే కాదండి, ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది అన్న మాటలు వినబడుతున్నాయి. అంతే కదా, అక్కడ నిత్యం గోవింద నామస్మరణ జరుగుతూ ఉంటుంది. ఆ నామస్మరణలో ఎన్నో వేల మంది ఉద్యోగులు అక్కడ పనులు చేస్తూ ఉంటారు. గత వైసీపీ ప్రభుత్వం తన పాలనలో అన్యమత ప్రచారం కూడా నిర్వహించారన్న వార్తలు కూడా వినబడ్డాయి. ఏది ఏమైనా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా అక్కడ చాలా దౌర్భాగ్యమైన స్థితిలో దౌర్భాగ్యమైన పనులు చేస్తూ మరి వైసీపీ నాయకులు పొందుతున్నటువంటి ఆనందం అంతా ఇంత కాదు అని అక్కడ వినబడుతున్న మాటలు. మరి ప్రజల్లో పట్టును కోల్పోతుంది వైసీపీ ఇటువంటి అన్నీ చేస్తూ. మరి అది వాళ్ళకి తెలియడం లేదా? అరే, ఇటువంటి పనులు చేస్తే ప్రజల్లో ఇప్పటికే 11 సీట్లకు వచ్చేసామే, ఇంకా మనం భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచన లేదా అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఇప్పుడు దైవ సెంటిమెంట్ను అడ్డుపెట్టేసుకుని మళ్ళీ రాజకీయాలు నిలదొక్కోవాలని చూస్తుంది వైసీపీ. ఇక తిరుమల కొండపై జరిగితే ప్రతి పరిణామాన్ని భక్తులు గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల అనగానే ప్రతి హిందువు కూడా, ప్రతి భక్తుడు కూడా చెవులు రిక్కించి మరి వింటారు. ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి వారిపై ఉన్న భక్తి అలాంటిది. అచంచలమైన భక్తితో అక్కడికి వస్తారు. ఎంతో ఖర్చు పెట్టుకుని, ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి స్వామివారి దర్శనానికి వస్తారు. అటువంటి స్వామివారిని కూడా వైసీపీ ప్రభుత్వం రాజకీయాలకు వాడేసుకుంటుంది. మరి దీన్ని వేదికగా చేసుకొని రాజకీయాలు చేస్తే మరి వైసీపీ ప్రభుత్వం తన యొక్క ఉనికిని చాటుకుందామని అనుకుంటుందా? ఇట్లాంటి పనులు చేస్తే తన ఉనికే తను కోల్పోయే పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకనంటే భక్తులతో చెలగాటం, దేవుడితో వెటకారం, ఇవన్నీ కూడా క్షమించరానివి. మనందరికీ తెలిసిందే, గతంలో ఎంతోమంది నాయకులు వెంకటేశ్వర స్వామి వారితో ఆడుకున్న ఆటలు చూసాం, కాలగర్భంలో కలిసిపోయిన రోజులు చూసాం. మరి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా వాటిని గౌరవిస్తూ ముందుకెళితే కొద్దిలో కాకపోయినా కొద్దిలో అన్న పార్టీకి బలం చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తాయి. లేదు, ఇట్లాగే ఉంటాం, ఇలాగే చేస్తాం, భక్తుల మనోభావాలతో ఆడుతాం, వెంకటేశ్వర స్వామితో వెటకారాలు చేస్తామని అనుకుంటే గతంలో కొందరికి జరిగిందే వీళ్ళకి జరగచ్చు అన్న మాటలు రాజకీయ విమర్శకుల ద్వారా చాలా వినబడుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఇటువంటి రాజకీయాలకు తెరమూసి మరి ప్రజల మనోభావాలతోనూ వెంకటేశ్వర స్వామితో వెటకారాలు ఇవన్నీ ఆడకుండా హోందాతనమైన రాజకీయాలు చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేయొచ్చు అన్న మాటలు అయితే వినబడుతున్నాయి. ఆ విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మనం కూడా ఆశిద్దాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.